ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు ఎలా అయితే అడ్డుకుంటారో నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్. అంటే చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే ఏదో పవన్ కళ్యాణ్ ఎదురు ఇప్పుడు కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మంచితనం ముందు నేను ఇంత ఓకే, బట్ ఎవరైనా ఒకటి మాట్లాడేటప్పుడు దాంట్లో మంచి చెడు ఉంటది రెండు. సో మా హీరో గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మీరు చేసింది ఇది మేము చేసింది అంతే మాట్లాడతారు. దాంట్లో ఫేమ్ ఏం లేదు. వాళ్ళ హీరోకు వాళ్ళు ఎలా అయితే నిల్చుంటారు నా హీరోకి అలా నిల్చుంటారు అంతే తప్ప వేరేది. మీరు చెప్పిన మాటల తర్వాత అల్లు అర్జున్ గారు అన్నారు అట్లా నా ఇష్టం అయితేనే వస్తా అని. మీరు అన్నది నిజం అనుకుని నమ్ముతారు? అవునా నిజమా? ఇంటర్ అన్నాడు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు ఇష్టం అయితేనే వస్తా అలా అన్నాడు కదా. అలా అన్న అంటే ఆల్మోస్ట్ ఉండొచ్చు. సో అలా అని ఉంటే లవ్ యూ అన్నాడు కదా అన్న. ఒక్క లవ్ యూ ఎక్కువ అంతే. మీ ఎంత లవ్ యూ ఇస్తో అంత లవ్ యూ ఎక్కువ నా తరపు. అందరూ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి మెయిన్ అంతే. పుష్ప ఉంది కదా, పుష్ప రీసెంట్ కామెంట్ చేస్తారు వాళ్ళు. దానికి నో కామెంట్స్ బ్రో. పొలిటికల్ గా సినిమాకి కంపేర్ చేయకండి అసలు. వాళ్ళందరూ బాగానే ఉంటారు. మీరు పొలిటికల్ గా తీసుకెళ్లి మళ్ళీ సినిమాల్లో పెట్టడం అదంతా మంచిది కాదని నా ఒపీనియన్ అంతే. చేశారు. నాకైతే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు ఇద్దరు కలిసి మళ్ళీ కలిస్తే ఈ గెటని తీపిద్దాం అనుకుంటా. అంతే కలిస్తే కలవాలని ఒక ఎమ్మెల్యే కూడా కామెంట్ చేశాడు ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు, నువ్వు ఎందుకు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నావు అన్నాడు. యాక్చువల్లీ నేను అనుకునే రీజన్ ఏంటంటే ఎన్నాళ్ళు ఒకరి పేరు పట్టుకుని ఎదగాలి. ఇప్పుడు అల్లు అర్జున్కి ఆల్రెడీ ఒక పేరు వచ్చేసింది, తారం వచ్చింది, గ్లోబల్ స్టార్. మన నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇంకా నేను ఆయన అభిమాని ఆయన కిందే ఉంటానంటే ఈయన అభిమానులంతా ఏమవ్వాలి? ఒక ఫ్యాన్గా అడుగుతున్నా. సో నాకైతే అనిపించింది ఆయన సొంతంగా వెళ్ళడమే బెటర్ ఏమో నాకు అనిపించింది ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. రీసెంట్ గా అల్లు అర్జున్ మీద కామెంట్ చేశారు ఎమ్మెల్యే, ఏమంటారు వాటి గురించి? పట్టించుకోమన్నా మేము ఎక్కువ. రీసెంట్ గా అల్లు అర్జున్ మీద కామెంట్ చేశారు కదా అవును ఎమ్మెల్యే, దాని గురించి ఏమంటారు? అన్న నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. మా అల్లు అర్జున్ అన్న దగ్గరకు వస్తే పగులు వాళ్ళ గుద్దల నా రాడ్డు. నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు. అల్లు అర్జున్ అన్న అంటే ఆయన ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని వీళ్ళని కించపరచడం అనేది ఈ యొక్క ఆడియన్స్ పెట్టుకున్న ఒక అది అంతే. నువ్వేమంటావు, ఆడ కామెంట్ చేసేస్తావు, ఈడ కామెంట్ చేస్తావు, నీకు నోట్ల నుంచి వచ్చింది చెప్పేసేస్తున్నావు. బట్ నేను తెలిసింది చెప్పుకోవాల్సింది ఏంటంటే జీవితం 4 రోజులు బతుకుతావు, సంతోషంగా సుఖంగా బతికేసేసి. వాళ్ళ సినిమా తీసిర్రా ఎంటర్టైన్గా సినిమా చూడు, వెళ్ళిపో. లేదు నువ్వు కాదు ఆయన ఏమో అన్నాడంట, వీణ మీద చెప్పిండు, వీణ ఏమన్నాడంట, ఆయన మీద చెప్పిండు అనేది కాన్సెప్ట్ కాదు అది. నేను అందుకే చెప్తున్నా, పబ్లిక్ అన్ని పట్టించుకోతున్నా. వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఒకటే ఉంటారు. ఓపెన్ చెప్తున్నా, అందరికి ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ అందరికి లోపల బయట అనుకున్నా లోపలంతా వాళ్ళు ఒకటే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గానీ, చిరంజీవి ఫ్యాన్స్ అందరం మనం అందరం ఒక్కలాగానే ఉండాలి. ఎవరో ఏదన్నారని మనం పట్టించుకోవద్దు. అలా పట్టించుకుంటే మనం ఇక వేరే ఫీలింగ్ వచ్చేస్తాం. అయిపోయింది గతం గొడవలు వద్దు. అందరు హ్యాపీగా ఉండాలి, అందరు సంతోషంగా ఉండాలి. అల్లు అర్జున్ గారు ఏదో పొరపాట్ల పోయి అప్పుడు చేసి వచ్చినందుకు అదొక అట్లా అయిపోయింది. సరేలే, ఇలా ఒక అల్లు అర్జున్ గారు ఇలా ఈ స్థానంలో ఉండే కారణం మెగాస్టార్ గా చిరంజీవి వల్లనే. అంటే ఒక గంగోత్రి సినిమా వచ్చినప్పుడు ఓల్ హీరో అంటే ఒక చిరంజీవి అల్లుడు అనేది తెలుసు. తర్వాత అల్లు అరవింద్ వల్ల కొడుకు అని తెలుసు. అంటే చిరంజీవి ఒక ట్రాక్ వేసి అంటే ఈ రేంజ్ లో ఎట్లా అంటే ఒక చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్ వల్ల అల్లు అర్జున్ ఒక స్టార్ అని ఒక పేరు వచ్చింది. ఆ పేరు కూడా నిలబెట్టుకుంటు అల్లు అర్జున్ మామ పేరు నిలబెట్టింది. ఇక్కడ కూడా మామ పేరు తగ్గించకుండా మెగాస్టార్ పేరు కూడా నిలబెట్టి సంపాదించుకుంటే. అల్లు అర్జున్ వారైతుంది కదా, వాటి గురించి ఏమంటారు? చెప్పాలంటే తెలిసిందిగా మన వాళ్ళ గురించి, వాళ్ళు వ్యూస్ కోసం ఎంతైనా చెప్తారు చెప్పాలంటే. సో నేను చెప్తానంటే ఫ్యాన్ హౌస్ లేకుండా ఇలాంటివి లేకుండా మనం ఇంతకుముందు చూసాం అల్లు అర్జున్ ఇంతమంది ఏమన్నా వాడు ప్రూఫ్ చేసుకున్నాడు. పుష్ప 2 సినిమా, గంగోత్రి ఫస్ట్ సినిమాతో వాడు చీర కట్టుకున్నాడు, అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడు. మళ్ళీ అదే అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడు. చూడండి ఆయన గట్స్ ఏంటో.